ఆ విద్యా సంస్థ వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఆ విద్యా సంస్థకు 3.5 కోట్లు పెట్టి కొనేసిందంట మన ఆంధ్రాకి సంబంధించిన కాలేజీ, ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీ. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారో 3.5 కోట్లు పెట్టి కాలేజీ కొనేశారు. ₹1 కోటి వాడికి ఇచ్చారు స్టూడెంట్కి. ఇచ్చి 4.5 కోట్లు ఖర్చు పెట్టి టాప్ 1 ర్యాంకర్ మావాడే అని చెప్పి అతనితో సంతకం పెట్టించుకుని అది ప్రచారం చేసుకున్నారు గొడవ లేకు. కానీ అతను ఎవరి దగ్గర చదివారు? వీళ్ళ దగ్గర చదివాడా? కాదు. అంటే అంత ఏంటి, ఒక ర్యాంక్ మనం ఏమనుకుంటాం, నాకు ర్యాంక్ వచ్చిందే నేను సంతోషపడతాను, అంతే కదా. కానీ ఒక ర్యాంక్ వచ్చినోడికి ఎంత సంతోషమో ఆ ర్యాంక్ వచ్చిన సంస్థకి మామూలు విద్యా సంస్థ అయితే 500 1000 అడ్మిషన్ చిన్నదైతే, ఈ కార్పొరేట్ వాళ్ళు అయితే 1,00,000 అడ్మిషన్లు. కార్పొరేట్ వాళ్ళు 1,00,000 అడ్మిషన్లు. ఫస్ట్ టాప్ 10లో ఒక 3-4 ర్యాంకులు కొట్టినోడికి అంత ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తా. మా బంధువులు తమిళనాడులో ఉంటారు. విజయవాడలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్, నేను ఆ పేరు కూడా వినలా, ఫస్ట్ టైం విన్నా, కానూరు దగ్గర ఏదో ఇన్స్టిట్యూట్. అక్కడికి ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి చేర్చాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చదివి నీట్లో సీట్ వచ్చిందట. అక్కడ బాగా చదివిస్తారు, మీ ఆవిడకి కూడా సీట్ వస్తే అక్కడికి వెళ్ళి అన్నారు. ఇక్కడికి వచ్చి పెట్టి ఎక్కడ తమిళనాడు, ఎక్కడ విజయవాడ, ఎక్కడ కానూరు. ఏంటి అంటే అంత పిచ్చ మనకి. మనం మన పిల్లల్ని సిస్టమేటిక్ గా చదివించడం తల్లిదండ్రులు కావాలి.